రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ ప్రకాశం జిల్లా దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభించారు. దర్శి పురవీధుల్లో 500 మీటర్ల జాతీయ జెండాను అధికారులు ప్రదర్శించారు. ఆటల పోటీలను లాంఛనంగా ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా 47 రోజుల పాటు నిర్వహిస్తున్నారని, దీని ప్రధాన ఉద్దేశం గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహాన్ని కల్పించడం, ప్రజల్లో మానసిక ఉత్తేజాన్ని కలిగించడానికి, బీపీ, షుగర్ లాంటి వ్యాధుల నుంచి ప్రజలను విముక్తులను చేయడానికి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. 47 రోజుల పాటు ప్రతి గ్రామంలో పండగ వాతావరణం నెలకొంటుందని, ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభ నిరూపించుకోవాలని సూచించారు. రాష్ట్ర స్థాయి నుండి గ్రామీణ స్థాయి వరకు వివిధ రకాల బహుమతులు అందజేస్తామని తెలిపారు. అనంతరం నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పన కోసం దర్శిలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఉపాధి పొందేందుకు నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒక టాలెంట్ సర్చ్ అనే ఆపరేషన్ లాగా, అంటే టాలెంట్ అనేది ఎక్కడ ఉన్నా సరే, మారుమూల గ్రామంలో ఉన్నా సరే ఆ టాలెంట్ని బయటకు తీసి వాళ్ళకి మరి ఫ్యూచర్ కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా మనం చూస్తే ఆరోగ్య సురక్ష కానివ్వండి, ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా ప్రజలకి అవసరాలను బట్టి ఈ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ ఆడుదాం ఆంధ్ర కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఎందుకంటే ఆరోగ్యం, ఆహ్లాదం రెండు కూడా ఈ స్పోర్ట్స్ నుంచి వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండాలి అంటే ఏదో ఒక స్పోర్ట్ అనేది అవసరం. మరి ఇవన్నీ ఆలోచించి ఐదు స్పోర్ట్స్ని సెలెక్ట్ చేసుకొని గ్రామ స్థాయిలో సచివాలయ పరిధిలో ఆడించి గెలిచిన వాళ్ళకి మండల స్థాయిలో గెలిచిన వాళ్ళకి జిల్లా స్థాయిలో అవకాశం కల్పించి, అదంతా రాష్ట్రంలో స్థాయిలో కూడా ఆడించి, ఆ తర్వాత వాళ్ళకి ఇంకా భవిష్యత్తు కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దారు. చాలామంది పాల్గొని ఇవాళ దర్శిలో కూడా మేము ఇప్పుడే ప్రారంభం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ యువకులు, దీంట్లో ఏజ్ కూడా బార్ లేదు, ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనవచ్చు. అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం.